అయోధ్యలో జరిగిన చోరీ ఖచ్చితంగా తప్పు. చేసిన వ్యక్తుల తప్పు. అది ఎవ్వరూ సమర్థించటం లేదు. కాకపోతే అది మోడీనో, భారతీయ జనతా పార్టీనో, నితిన్ నబీనో ఈళ్ళెవరికీ సంబంధం లేదు. అక్కడ ఆ ట్రస్ట్‌కి కూడా సంబంధం లేదు. అందులో కొందరు దొంగలు చేశారు. దొంగతనాన్ని నియంత్రించడంలో పోలీస్ ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిందిస్తాం. అందులో అక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉంది కాబట్టి నిందించడంలో కూడా తప్పు లేదు. అది మనకు హక్కు ఉంది. కాకపోతే ఇదంతా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎందుకని మన కేరళకి సంబంధించినటువంటి అయ్యప్ప స్వామి బంగారం గురించి మాట్లాడరు? అంటే దొంగతనం దొంగ చేసినా కూడా ఇక్కడ ప్రభుత్వమే చేసింది. అక్కడ కోర్టే అడిగిందే, ఇక్కడ ప్రభుత్వమే పట్టుకుంది. పట్టించింది ట్రస్టోళ్ళే. కేసు 1000 మంది ట్రస్టోళ్ళే. ఇక్కడ పారదర్శకత ఉంది. అక్కడ పారదర్శకత లేక సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చు. ఇదెక్కడ మర్చిపోతున్నాం? ఇదే కాకుండా ఏదైతే మహారాష్ట్రలోని శని సింగనాపూర్ ఆలయం నుండి 6 కిలోల బంగారం ఎక్కడికి పోయిందో ఇప్పటిదాకా తెలియదు. ఉద్ధవ్ థాకరే, కాంగ్రెస్, ఎన్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. అలాగే సుభాష్ చంద్రబోస్కి చెందిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఖజానా బ్రిటిషర్ల సింగపూర్ ఆర్కైవ్స్ నివేదిక ప్రకారం 40 కిలోల బంగారం అప్పట్లో ఉంది. నెహ్రూకి అది అప్పచెప్పామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు చెప్తున్నటువంటి ఆర్కైవ్స్లో ఉంది. మరి ఆ బంగారం ఎక్కడికి వెళ్ళిందో ఇప్పటికీ తెలియదు. అట్లాగే ఎమర్జెన్సీ సమయంలో జైగఢ్ కోట నుండి ట్రక్కులో తరలించబట్టు చెప్పేటటువంటి నిధులు ఏమనియో ఇప్పటికీ తెలియదు. తమిళనాడును పురాతన హిందూ దేవాలయాల నుండి దొంగిలించబడిన ₹1,00,00,000 విలువైన విగ్రహాల దర్యాప్తు గురించి డిఎంకేలు, ఏఐడిఎంకేలు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మన దేశంలో అపారమైన సంపదలు, కానుకల్ని సుదీర్ఘకాలం పాటు దోచుకుని దేవాదాయ శాఖను అడ్డం పెట్టి చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు.